హాయ్ ఎవ్రీవన్. ఈ రోజుల్లో ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సైబర్ అటాక్ ఏది అని అడిగితే చాలామంది ఒకటే సమాధానం చెప్తారు. సో, అదే ర్యాన్సమ్‌వేర్ అటాక్. సో, ఒక చిన్న ఈమెయిల్, ఒక చిన్న పీడీఎఫ్ ఫైల్ లేదా ఒక చిన్న సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ ఇవే కొన్ని నిమిషాల్లో ఒక కంపెనీ మొత్తాన్ని షట్ డౌన్ చేయగలవు. వేల కోట్ల రూపాయల నష్టం, బిజినెస్ పూర్తిగా ఆగిపోవడం, కస్టమర్ డేటా లాక్ అయిపోవడం, హాస్పిటల్ ఆపరేషన్స్ ఆగిపోవడం, ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ నిలిచిపోవడం, ఇవన్నీ ఒకే ఒక్క మాల్‌వేర్ వల్ల జరుగుతాయి. అదే ర్యాన్సమ్‌వేర్ అటాక్. సో, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ర్యాన్సమ్‌వేర్ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? హ్యాకర్ ఎలా అటాక్ చేస్తాడు? ఫేమస్ అటాక్స్ ఏమిటి? మనం ఎలా సేఫ్‌గా ఉండాలి? చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈ వీడియో తర్వాత ర్యాన్సమ్‌వేర్ గురించి మీకు పూర్తిగా అవగాహన వస్తుందని అనుకుంటున్నా. ముందుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో, మీ ఇంటికి ఒక దొంగ వచ్చి మీ లాకర్‌కి తాళం వేసి 5,00,000 ఇస్తే మాత్రమే కీ ఇస్తాను అని చెబితే మీరు ఏం చేస్తారు? అదే పని కంప్యూటర్‌లో జరిగితే దాన్నే మనం ర్యాన్సమ్‌వేర్ అని అంటాం. హ్యాకర్ మీ కంప్యూటర్‌లోని ఫైల్స్‌ని అన్నిటిని ఎన్క్రిప్ట్ చేసేస్తాడు. సో, ఎన్క్రిప్షన్ అంటే మీ ఫైల్ అక్కడే ఉంటుంది. కానీ మీరు ఆ ఫైల్‌ని ఓపెన్ చేయలేరు. అది ఫోటో అయినా, ఎక్సెల్ ఫైల్ అయినా, వర్డ్ ఫైల్ అయినా, డేటాబేస్ అయినా అన్నీ లాక్ అయిపోతాయి. సో, తర్వాత ఒక చిన్న మెసేజ్ ఒస్తుంది. సో, యువర్ ఫైల్స్ హావ్ బీన్ ఎన్క్రిప్టెడ్. పే 2 బిట్‌కాయిన్స్ వితిన్ 72 అవర్స్. లేదంటే మీ డేటా పర్మనెంట్‌గా పోతుంది అని. హ్యాకర్స్ ఎలా అటాక్ చేస్తాడనేది చూద్దాం. సో, హ్యాకర్ ఒక చిన్న ఈమెయిల్ పంపిస్తాడు. సో, సబ్జెక్ట్ ఇలా ఉండొచ్చు. సో, ఇన్వాయిస్ కానీ, సాలరీ స్లిప్ కానీ, కొరియర్ డెలివరీ కానీ, ఇన్‌కమ్ టాక్స్ నోటీస్ కానీ, బ్యాంక్ స్టేట్‌మెంట్ కానీ, సో, ఇటువంటి సబ్జెక్ట్స్‌తో మెయిల్ ఎప్పుడైతే పంపిస్తారో, పీపుల్‌కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది గదా! సో, ఇది చాలా ఇంపార్టెంట్ మెయిల్ అనుకోని, మీరు అది నిజమని నమ్మి, ఆ అటాచ్‌మెంట్‌ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. సో, ఆ ఫైలు ఓపెన్ చేసిన వెంటనే బ్యాక్‌గ్రౌండ్‌లో మాల్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ అయిపోతుంది. సో, మీకు ఏమీ తెలియదు. అంటే సిస్టమ్ డౌన్‌లోడ్ చేసినప్పుడు అది నార్మల్‌గానే బిహేవియర్ ఉంటుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ ఫైల్స్ అనేటివి డౌన్‌లోడ్ అయిపోయి అవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, మాల్‌వేర్ మీ ఫైల్స్‌ని స్కాన్ చేయడం మొదలుపెడుతుంది. అది డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, డేటాబేసెస్ కానీ, నెట్వర్క్ డ్రైవ్స్ కానీ, క్లౌడ్ సింక్ ఫోల్డర్స్ కానీ అన్నిటిని ఇది ఐడెంటిఫై చేసి ఆ ఫైల్స్‌ని ఎన్క్రిప్ట్ చేయడం అనేది మొదలుపెడుతుంది. సో, ఈ ఎన్క్రిప్షన్ అనే ప్రాసెస్ కొన్ని నిమిషాల్లో పట్టొచ్చు. లేదా కొన్ని గంటలు గూడా టైం పట్టొచ్చు. ఓకే. సో, ఎప్పుడైతే ఎన్క్రిప్ట్ అయిపోతాయో ఫైల్స్ అన్నీ అన్‌యాక్సెసిబుల్ ఫార్మాట్‌లోకి వెళ్ళిపోతాయి. ఓకే. సో, డెస్క్‌టాప్ వాల్‌పేపర్‌ని కూడా చేంజ్ జేస్తారు. ఓకే. సో, కొన్నిసార్లు ఏంటంటే పొటెన్షియల్ ర్యాన్సమ్‌వేర్ అటాక్ జరిగితే మీ యొక్క డెస్క్‌టాప్ వాల్‌పేపర్ ఉంటుంది గదా! అది గూడా చేంజ్ చేసేస్తారు. ఓకే. సో, మీకు ఒక నోటీస్ లాగా అంటే మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో సిస్టమ్‌ని యువర్ ఫైల్స్ ఆర్ ఎన్క్రిప్టెడ్. పే బిట్‌కాయిన్ ఆర్ కాంటాక్ట్ అస్ అని చెప్పేసి మీకొక మెసేజ్ కూడా డిస్‌ప్లే అవుతుంది. ఓకే. సో, ఇక్కడితో ఈ పని అయిపోదు. ఓకే. సో, ఈ మధ్య కాలంలో కొత్త ర్యాన్సమ్‌వేర్ అటాక్స్ అనేటివి వచ్చాయి. ఓకే. సో, అవి ఏం చేస్తాయంటే ముందుగా డేటానంతటిని కాపీ చేసుకొని తర్వాత ఫైల్స్‌ని ఎన్క్రిప్ట్ చేస్తాయి. ఓకే. దీన్నే మనము డబుల్ ఎక్స్టార్షన్ అని అంటాం. ఓకే. సో, ఇది మీరు పే చేయకపోతే డేటా ఇంటర్నెట్‌లో పబ్లిష్ చేస్తామని కూడా మిమ్మల్ని వాళ్ళు థ్రెటన్ చేస్తారు. సో, హ్యాకర్స్ ఎలా లోపలికి వస్తాడు? ఓకే. సో, చాలామంది అనుకుంటారు వైరస్ డౌన్‌లోడ్ చేస్తే మాత్రమే వస్తుంది ఈ ర్యాన్సమ్‌వేర్ అటాక్ అని. హ్యాకర్స్‌కి చాలా మార్గాల్ని ఉపయోగించి ఈ ర్యాన్సమ్‌వేర్ ఫైల్స్‌ని మీ సిస్టమ్స్‌లోకి ఇన్‌స్టాల్ చేస్తాడు. ఓకే. సో, అవొచ్చేసి ఫిషింగ్ ఈమెయిల్స్ అవ్వచ్చు, ఫేక్ సాఫ్ట్‌వేర్స్ అవ్వచ్చు, పైరేటెడ్ సాఫ్ట్‌వేర్ అవ్వచ్చు, క్రాక్డ్ గేమ్స్ అవ్వచ్చు, వీక్ పాస్వర్డ్స్ అవ్వచ్చు. ఓకే. వీపీఎన్ వల్నరబిలిటీస్ అవ్వచ్చు, రిమోట్ డెస్క్‌టాప్స్ అవ్వచ్చు, అన్‌ప్యాచ్డ్ సర్వర్స్ కానీ, బ్రౌజర్ వల్నరబిలిటీస్ కానీ, యూఎస్‌బీ డ్రైవ్స్ కానీ, ఇలా ఒక్క చిన్న తప్పు మొత్తం కంపెనీని అంతటిని డౌన్ చేసేస్తుంది. ఓకే. సో,
మీరు చాలామంది ఈ పైరేటెడ్ మూవీస్ కానీ, లేకపోతే పైరేటెడ్ కంటెంట్‌ని గాని వాచ్ చేసినప్పుడు కూడా మీకు తెలియకుండా కొన్ని ఫైల్స్ డౌన్‌లోడ్ అవుతాయి. ఓకే. వాటిలలో కూడా ఈ రాన్సమ్‌వేర్ ఫైల్స్ అనేటివి ఉండొచ్చు. ఇప్పుడు ఫేమస్ రాన్సమ్‌వేర్ అటాక్స్‌ని తెలుసుకుందాం. ఓకే. సో, వానాక్రై అనేది 2017లో జరిగినటువంటి అతి పెద్ద రాన్సమ్‌వేర్ అటాక్. ఓకే. సో, ఇది ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ రాన్సమ్‌వేర్ అటాక్. దాదాపు 150 కంట్రీస్ కంటే ఎక్కువ ఈ అటాక్ వల్ల ఇంపాక్ట్ అయ్యాయి. ఓకే. సో, లక్షల కంప్యూటర్లు కంప్లీట్‌గా లాక్ అయిపోయినాయి. హాస్పిటల్స్ కూడా పనిచేయలేదు. అలాగనే మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఉన్న వల్నరబిలిటీస్‌ని ఉపయోగించుకొని వీళ్ళు ఈ రాన్సమ్‌వేర్ అటాక్ అనేది ఎగ్జిక్యూట్ చేశారు. ఇంకొక అటాక్ ఏంటంటే నాట్‌పెట్యా. ఓకే. సో, మొదట రాన్సమ్‌వేర్ లాగా కనిపించింది. కానీ అది నిజానికి డేటా డెస్ట్రాయ్ చేసేటువంటి ఒక కైండ్ ఆఫ్ మాల్‌వేర్. ఓకే. సో, చాలా పెద్ద కంపెనీల్లో కూడా కోట్ల రూపాయలు ఈ అటాక్ వల్ల లాస్ అయినారు. ఓకే. అలాగనే మిగతాటివి కొలోనియల్ పైప్‌లైన్స్ అని, ఎంజీఎం రిసార్ట్స్ అని, ఓకే. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఓకే. సో, మీరు నన్ను ఒక క్వెషన్ అడగొచ్చు. సార్, ఈ రాన్సమ్‌వేర్ అటాక్ అనేది చాలా ఓల్డ్ అటాక్ కదా! దాని గురించి మీరిప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నారని చెప్పేసి. ఓకే. సో, ఇది ఓల్డ్ అటాక్ అయినా కూడా స్టిల్ దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎవ్రీ కంపెనీ మీద ఉంది. అండ్ ఇంకొకటేంటంటే ప్రీవియస్‌గా మాన్యువల్‌గా అటాకర్స్ అనేవాళ్ళు, హ్యాకర్స్ అనేవాళ్ళు ఒక కంపెనీ యొక్క వేరియస్ అప్లికేషన్ ఎంట్రీ పాయింట్స్‌ని మాన్యువల్‌గా ఎన్యుమరేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ వాటిని ఇంకా అడ్వాన్స్ చేసేసి ఈ రాన్సమ్‌వేర్ అనే కంపెనీలే స్టార్ట్ అయ్యాయి. ఓకే. సో, మనం చెప్పుకున్నట్టుగా ప్రీవియస్‌గా సో, ఆ అటాక్స్ అనేది ఇప్పుడు ఎంత పొటెన్షియల్‌గా ఉంటాయనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి ఇక్కడ నేను ఒక గూగుల్ సెర్చ్ చేశాను. ఓకే. సో, మేజర్ ఆర్గనైజేషన్ సిగ్నిఫికెంట్‌లీ ఇంపాక్టెడ్ బై రాన్సమ్‌వేర్ అండ్ డేటా ఎక్స్ట్రాక్షన్ ఈవెంట్స్ ఇంక్లూడింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక పెద్ద కంపెనీ, స్ట్రైకర్ కార్పొరేషన్, లిబర్టీ మ్యూచువల్ ఈ కంపెనీస్ యొక్క డేటాను చూడండి. వాళ్ళెంత ఇంపాక్ట్ అయ్యారో. ఓకే. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ ఇది షైనీ హంటర్స్ గ్రూప్ అంట. ఓకే. సో, ఈ గ్రూప్ ఆఫ్ హ్యాకర్స్ దే హావ్ కాంప్రమైజ్డ్ 3.65 టీబీ ఆఫ్ డేటా. ఓకే. సో, ఇది చూడండి ఎంత డేటాను వాళ్ళు కాంప్రమైజ్ చేశారో. ఓకే. అప్రాక్సిమేట్‌లీ 275 మిలియన్ రికార్డ్స్, నియర్లీ 9,000 ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి వీళ్ళు ఈ డేటానంతటిని కాంప్రమైజ్ చేయడం జరిగింది. ఓకే. సో, యూ కెన్ గో త్రూ ఆల్ దీస్ డీటెయిల్స్. ఓకే. స్ట్రైకర్ కార్పొరేషన్ ద సెకండ్ బిగ్గెస్ట్ అటాక్. సో, ఇదొచ్చేసి మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే. సో, ఇది మైక్రోసాఫ్ట్ సిస్టమ్‌లో ఉండేటువంటి ఒక చిన్న వల్నరబిలిటీ ద్వారా ఈ హ్యాకర్స్ అనేవాళ్ళు దీన్ని కాంప్రమైజ్ చేశారు. ఈ కంపెనీ యొక్క డేటాని. ఓకే. అలాగనే లిబర్టీ మ్యూచువల్. సో, ఇదొచ్చేసి ఆహ్, యూనో ద ఎవరెస్ట్ రాన్సమ్ గ్రూప్. ఓకే. సో, ఇక్కడ రాన్సమ్ గ్రూప్ డిఫరెంట్. ఇక్కడొచ్చేసి షైనీ హంటర్స్ గ్రూప్, ఇక్కడ ఎవరెస్ట్ రాన్సమ్ గ్రూప్ అంట. ఓకే. క్లెయిమ్డ్ టు హావ్ బ్రీచ్డ్ ద ఇన్స్యూరెన్స్ ప్రొవైడర్, స్టీలింగ్ ద ఓవర్ 108 జీబీ ఆఫ్ పాలిసీ హోల్డర్ డేటా అండ్ ఇంటర్నల్ రికార్డ్స్. ఓకే. సో, ఎంత అమౌంట్ ఆఫ్ డేటాను వాళ్ళు స్టీల్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగనే మెగ్రా హిల్ ద ఎడ్యుకేషనల్ పబ్లిషర్, దే ఆర్ ఆల్సో గాట్ ఇంపాక్టెడ్ విత్ 13.5 మిలియన్ రికార్డ్స్. ఓకే. అలాగనే మెట్రానిక్స్, ఓకే, 9 మిలియన్ విత్ పేషెంట్ రికార్డ్స్. ఓకే. సో, కంపెనీ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటికంతా అయ్యాయి. సో, రాన్సమ్‌వేర్ అటాక్ అనేది చాలా చాలా సివియర్ అటాక్. సో, రాన్సమ్‌వేర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ముందుగా పానిక్ అవ్వద్దండి. ఓకే. సో, కంప్యూటర్స్‌ని వెంటనే నెట్వర్క్ నుంచి డిస్కనెక్ట్ చేసేసేయండి. సో, ల్యాన్ కేబుల్స్‌ని రిమూవ్ చేయండి. అలాగనే వైఫైని ఆఫ్ చేయండి. ఓకే. సో, మీరు ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తుంటే సాక్ టీమ్ లేదా ఐటీ టీమ్స్‌కి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే. సో, అఫెక్టెడ్ సిస్టమ్‌ని ఐసోలేట్ చేయండి. ఓకే. సో, అదే మీరు ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తుంటే మీ ఐటీ వాళ్ళొచ్చేసి ఆ లాగ్స్ ఏవైతే ఉన్నాయో లాగ్స్ అవన్నీ మిస్ అవ్వకుండా వాటిని లాగ్స్‌ని సేవ్ చేస్తారు వాళ్ళు. అలాగనే ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ గూడా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఓకే. సో, ఆర్గనైజేషన్‌లో మీరు ఉంటారు కాబట్టి బ్యాకప్స్ ఉంటే అది ప్రీవియస్ సెషన్‌ని రీస్టోర్ చేస్తారు. ఓకే. సో, అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ రాన్సమ్‌వేర్ పేమెంట్ చేయవద్దని సూచిస్తారు. ఎందుకంటే అది డబ్బు ఇచ్చినా ఫైల్స్ వస్తాయనే గ్యారంటీ లేదు. అలాగే మీ ఆర్గనైజేషన్‌లో మళ్ళీ
టార్గెట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రివెన్షన్. ఓకే. సో, రాన్సమ్‌వేర్‌ని పూర్తిగా ఆపడం అనేది చాలా కష్టం. ఓకే. సో, ఈ రిస్క్‌ని చాలా వరకు మనము తగ్గించొచ్చు. ఎలా తగ్గించొచ్చంటే, రెగ్యులర్ బ్యాకప్స్ తీయడం కానీ, ఆఫ్‌లైన్ బ్యాకప్ తీయడం కానీ, లేకపోతే ప్రతి ఒక్క లాగిన్ పేజెస్‌కి ఎంఎఫ్ఏ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ని ఎనేబుల్ చేయడం కానీ, అలాగనే స్ట్రాంగ్ పాస్వర్డ్స్‌ని ఇంప్లిమెంట్ చేయడం గానీ, రెగ్యులర్‌గా ప్యాచ్ మేనేజ్‌మెంట్‌ని పర్ఫార్మ్ చేయడం కానీ, ఈమెయిల్ సెక్యూరిటీ ఎనేబుల్ చేయడము, అలాగనే ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ ఈడీఆర్ అంటారు. ఓకే. సో, ఇటువంటి సర్వీసెస్‌ని ఆప్ట్ చేసుకోవడము. తర్వాత ప్రతి ఒక్క సిస్టమ్‌లో, సర్వర్‌లో మ్యాండేట్‌గా యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్స్‌ని ఇన్‌స్టాల్ చేయడము. యూజర్ అవేర్‌నెస్ ట్రైనింగ్స్. ఓకే. ప్రతి ఎంప్లాయీకి కూడా ఇటువంటి అటాక్స్ మీద ఒక అవేర్‌నెస్ అనేది ఉండాలి. సో, వాటికి యూజర్ అవేర్‌నెస్ ట్రైనింగ్స్ అనేది కండక్ట్ చేయడము. అలాగనే లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్. ఓకే. సో, ఒక యూజర్‌కి ఏమేమి యాక్సెస్ ఇవ్వాలనో ఆ యాక్సెస్ ఇవ్వాలి. మిగతా యాక్సెస్‌ని రెస్ట్రిక్ట్ చేయాలి. ప్రతి ఒక్క యూజర్‌కి అడ్మిన్ యాక్సెస్ ఇవ్వకుండా ఈ లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడము. అలాగనే నెట్వర్క్ సెగ్మెంటేషన్స్. ఓకే. సో, నెట్వర్క్ సెగ్మెంటేషన్ అంటే ఒక ఆర్గనైజేషన్‌లో ఒక 1000 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. 1000 ఎంప్లాయీస్ ఒకటే నెట్వర్క్‌లో ఉండకుండా ఒక డిపార్ట్‌మెంట్. ఓకే. సో, ఈ 1000 ఎంప్లాయీస్ ఉన్న ఆర్గనైజేషన్‌ని డిపార్ట్‌మెంట్ వైస్ కింద కేటగరైజ్ చేసి ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌కి ఒక్కొక్క నెట్వర్క్‌ని క్రియేట్ చేయడం. ఓకే. సో, మళ్ళీ అదే సేమ్ డిపార్ట్‌మెంట్‌లో మల్టిపుల్ టీమ్స్ పనిచేస్తుంటే, మల్టిపుల్ టీమ్స్‌కి మల్టిపుల్ నెట్వర్క్స్‌ని క్రియేట్ చేయడం. సో దట్ ఒక నెట్వర్క్ కాంప్రమైజ్ అయ్యిందనుకోండి, అదే అటాక్ వేరే నెట్వర్క్‌కి ఎక్స్‌టెండ్ అవ్వదు. ఓకే. అది పర్క్యులేట్ అవ్వదు. ఓకే. సో, అలాగా కూడా మనము ఇటువంటి పొటెన్షియల్ రాన్సమ్‌వేర్ అటాక్స్‌ని మనము ఆపొచ్చు. రాన్సమ్‌వేర్ అనేది కేవలం వైరస్ కాదు. ఇది ఒక బిజినెస్. ఓకే. సో, ఈరోజు ప్రపంచంలో రాన్సమ్‌వేర్ గ్రూప్స్ అనేవి ప్రొఫెషనల్ కంపెనీస్ లాగా వర్క్ జేస్తున్నాయి. సో, వాళ్ళకి డెవలపర్స్ ఉంటారు, నెగోషియేషన్ టీమ్స్ ఉంటాయి, కస్టమర్ సపోర్ట్ గూడా ఉంటుంది. సో, అందుకే ప్రివెన్షన్ అనేది రికవరీ కంటే చాలా ఈజీ. సో, ఒక ఎంప్లాయీ అవేర్‌నెస్, ఒక బ్యాకప్, ఒక ప్యాచ్, ఒక కంపెనీని కోట్ల రూపాయల నష్టం నుంచి కాపాడగలుగుతాయి. ఓకే. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కు మరియు కొలీగ్స్‌తో షేర్ చేయండి. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇలాంటి వీడియో కోసం ఆర్థిక్ సైబర్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో, మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ సైబర్ సెక్యూరిటీ టాపిక్‌లో కలుద్దాం. థాంక్ యూ.